ఓటుకు కోట్ల వ్యవహారంలో టీడీపీ రియాక్షన్స్ విన్న వారికి తల బొప్పి కట్టింది. చంద్రబాబు నాయుడుతో సహా మనిషికో తీరుగా వాళ్ళు చేసిన ఎదురుదాడి సామాన్య ప్రజలను కూడా విసిగెత్తించింది. సాక్ష్యాలు ఎదురుగా కనిపిస్తున్నా, స్పష్టంగా వినిపిస్తున్నా వాటికి సమాధానం చెప్పకుండా పచ్చనాయకులు వేసే కప్పదాట్లు ఆ పార్టీ అధినేత చుట్టూ సాక్ష్యాల గిరిగీశాయి. మరోపక్క ఆడియో టేప్స్లో వినిపించే వాయిస్ చంద్రబాబుదేనని బల్లగుద్ది చెప్తున్నారు టీడీపీ మాజీ నేతలు. స్టీఫెన్సన్తో డీల్ మాట్లాడింది బాబేనని, చంద్రబాబుతో ఏళ్ల తరబడి పొలిటికల్ జర్నీ చేసిన అనుభవంతో చెప్తున్న ఆ లైట్ డిటెక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. తలసాని శ్రీనివాస యాదవ్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులు. ఆయన ఆధ్వర్యంలో మంత్రిగా కూడా పనిచేసిన తలసాని హైదరాబాద్లో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయనకు బాబుగారికి మధ్య కొన్ని వేల సార్లు సంభాషణలు జరిగి ఉంటాయి. అంటే బాబుగారి వాయిస్ ఒరిజినల్ గా ఎలా ఉంటుందో, మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుందో, ముక్కలు అతికితే ఎలా ఉంటుందో ఆయన ఖచ్చితంగా చెప్పగలరు. అదే అనుభవంతో ప్రస్తుతం ఓటుకు కోట్లు అవినీతి వ్యవహారంలో బయటపడిన ఆడియో టేప్ విషయంలో తలసాని ఏమన్నారో ఒక్కసారి విందాం. నేనేమంటా 25 సంవత్సరాలు కలిసి పనిచేసినా నేను 100% నమ్ముతున్నా. నేనైతే మొత్తం స్టోరీ కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ మా. తప్పు చేసినా, క్రైమ్ చేసినా, దొంగతనం చేసినా ఇంత ధైర్యంగా చెప్పగలుగుతారా? ఇంకా మా కేటీఆర్ చెప్పిండు, ఆ దిక్కుమాలిన ఇంగ్లీష్ ఆయన కంటే ఎక్కువ వణుకొస్తుందని చెప్పి. కాబట్టి నిప్పు లాంటి వ్యక్తి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాం. ఈ మీద ఇన్ని ఎలిగేషన్స్ ఈరోజు దేశమంతా చూస్తుంది. మీకు నేషనల్ మీడియా కూడా అంతా చూస్తే అందులో కూడా వస్తుంది. కాబట్టి మీరు ఈ సమాజానికి తప్పకుండా చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే నిప్పు నిజాయితీ మళ్ళీ అదంతా ప్రాబ్లమేటిక్ కావచ్చు. స్టీఫెన్సన్తో ఫోన్లో అవినీతి డీల్ చేసింది చంద్రబాబేనని చెబుతున్న మరో లైట్ డిటెక్టర్ కడియం శ్రీహరి. ప్రస్తుతం తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన గతంలో టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్గా పనిచేశారు. బాబుగారి కేబినెట్లో సీనియర్ మంత్రిగా సేవలందించిన కడియం నిన్న మొన్నటి వరకు తెలంగాణలో బాబుకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఆయనతో కొన్ని సంవత్సరాల పాటు జర్నీ ఉన్న కడియం శ్రీహరి కూడా ఫోన్లో వాయిస్ బాబుగారిదే అని పక్కాగా చెబుతున్నారు. హ్యాండెడ్గా పట్టపగలు క్యాష్ తో పట్టుబడిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడితే ఎవరు సమాధానం చెప్తారండి? చంద్రబాబు నాయుడు గారు తాను చేసిన దొంగతనం గురించి మాట్లాడకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. అసలు ముందుగా నేను అడుగుతున్న స్ట్రేట్గా, చంద్రబాబు నాయుడు గారు స్టీవెన్సన్తో మాట్లాడినా లేదా? చంద్రబాబు నాయుడు గారి ఆ రికార్డ్ అయిన వాయిస్ చంద్రబాబు నాయుడుదా కాదా? నేనైతే 100% ఆయనతో 25 ఏళ్ళు రాజకీయం చేసిన వ్యక్తిగా 100కి 100 కాదు 100కి 1000% ఆ వాయిస్ చంద్రబాబు నాయుడు. నేను అంటున్నాను, ఆ వాయిస్ చంద్రబాబు నాయుడు. నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కొనడానికి ఫోన్లో డీల్ మాట్లాడింది చంద్రబాబే అని చెబుతున్న మరో వ్యక్తి టీడీపీ మాజీ నాయకులు, ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సి రామచంద్రయ్య. రాయలసీమకు చెందినవారు కావడంతో రామచంద్రయ్యకు మొదటి నుంచే బాబుగారితో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. చంద్రబాబుతో లెక్కలేనన్ని సార్లు మాట్లాడిన అనుభవం ఆయనకుంది. ఆయన మాట తీరు బాగా తెలిసిన వ్యక్తిగా ఫోన్లో మాట్లాడింది చంద్రబాబే అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రామచంద్రయ్య. మీరు ఈ విధంగా ప్రతి ఒక్కరిని వాడుకొని, రేవంత్ పాపము మంచి వర్కర్, పార్టీ వర్కర్, అతన్ని ఒక కండ్యూట్గా వాడుకున్నావు. అతను ఒక కండ్యూట్గా వాడుకొని అతని రాజకీయ చరిత్రను దెబ్బతీశావు. మీకు ఎవరు బలైనా పర్వాలా, మీ లక్ష్యం సాధించుకుంటే చాలు. మొదటి నుంచి మీకు ఉండేటువంటి అవలక్షణం అది. మీ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఎంతవరకైనా దిగజారుతావు అనేది ఒక అవలక్షణం ముందు నుంచి ఉండేది. రేపు రేవంత్ రెడ్డి కూడా నాకు సంబంధం లేదు, అతను ఎవరో నాకు తెలియదని చెప్పినా కూడా ఆశ్చర్యపడాల్సిన పనిలే. ఒకప్పుడు బాబు హయాంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల కూడా స్టీఫెన్సన్తో ఫోన్లో సంభాషించింది బాబే అనే విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నామన్నారు. ఫోన్లో మాట్లాడింది చంద్రబాబేనని, ఆ విషయం తెలిసి కూడా అడ్డంగా బుకాయిస్తూ విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు నానా అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారాయన. దొంగను పోలీసులు పట్టుకున్నారు, పోలీసులు చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు. ఇది ఓన్లీ ఒక దొంగకి ఒక పోలీసుకి జరిగినటువంటి సంఘటన. ఈ దొంగ పోలీసు నాటకాన్ని రాష్ట్ర ప్రజలకి, లేకపోతే తెలుగు ప్రజల యొక్క గౌరవ మర్యాదలకి,
లేకపోతే ముఖ్యమంత్రి పదవులకు జరిగేటటువంటి అవమానంగా చిత్రీకరించి బయటపడాలనుకుంటే సాధ్యపడుద్దా? ఇది వాళ్ళని చూస్తే నవ్వుతారని కూడా లేకుండా అత్యున్నత పదవుల దగ్గరకు పోయి ప్రధానమంత్రికి కూడా ఏం చేసినటువంటి ఘనకార్యాన్ని చెప్పుకుంటుండంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదు. మేము ఇప్పటికే తెలుగు ప్రజలుగా ఈ రాష్ట్రంలో కూడా మేము అవమాన భారంతో కుంగిపోతుంటే ఈయనకి ఏమాత్రం కూడా బిడియం లేకుండా చేసింది చేసి మళ్ళీ ఎదురుదాడి చేసేటటువంటి పరిస్థితికి దిగజారటం, ఇంకా ఆయన స్థాయి ఏమో కానీ ఆ పదవి యొక్క స్థాయిని దిగజారుస్తుండనేది బాధ ఉంది. ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండేటటువంటి గౌరవాన్ని మర్యాదని ఇప్పుడు వరకు తలెత్తుకొని బతికినటువంటి తెలుగు జాతి యొక్క గౌరవాన్ని తగ్గించొద్దని చెప్పడానికే ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాం. అన్ని సాక్ష్యాలు కళ్ల ముందు కనిపిస్తున్నా ఇంకా తప్పించుకోవాలని ప్రయత్నించడం, తన తప్పును ప్రజా సమస్యగా మార్చడానికి తెగించడం మరింత ఘోరమన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. గతంలో ఆయన టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. చంద్రబాబుకి సన్నిహితంగా మెలిగిన పోచారం కూడా తన అనుభవంతో ఇప్పుడు ఫోన్లో స్టిఫెన్సన్తో మాట్లాడింది చంద్రబాబే అని, అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేస్తున్నారు. కక్షగట్టిది అన్ని కన్నారా కనబడుతూనే ఉన్నాయి. ఆ 50 లక్షలు తీసుకుపోయి కనబడుతూనే, కట్టలు కనబడుతూనే, రేవంత్ రెడ్డి మాట్లాడి కనబడుతూనే, ఆయన బాస్ 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 అని ఒక 70 సార్లు అన్నాడు, అది కనబడుతుంది. ఆఖరి బాస్ మాటలు కూడా ప్రత్యక్ష వింటివి. ఇవరు కాదంటావా? కేంద్రం కాదంటదా? మొత్తానికి బాబుతో చాలా కాలం పనిచేసిన వాళ్లు, ఆయనతో ఎన్నోసార్లు సన్నిహితంగా మాట్లాడిన వాళ్లు, ఆయన గొంతు, ఆయన భాష గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్లు ఆడియో టేప్స్లో ఉన్నది పక్కాగా బాబుగారి గొంతేనని చెప్పడం చంద్రబాబుకి లై డిటెక్టర్ లాగే భావించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరు ఎన్ని విధాలా చెప్పినా కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా ఇప్పటికీ చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నాయకులంతా పాయింట్ మాట్లాడడం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనే పాఠమే పదే పదే పాడుతున్నారు తప్ప ఆ ఫోన్లో వాయిస్ బాబుగారిదే అనే మాట మాత్రం దాటవేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడైతే విషయం ఫోరెన్సిక్ ల్యాబ్కి చేరింది. ఆ రిజల్ట్స్ వచ్చాక ఎల్లో గ్యాంగ్ ఏ రాగం అందుకుంటుందో చూడాలి. I am with you, don't bother.